ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇది నా దేవుని అర్థం చూసుకుందామా? రండి, చిన్న విషయం పాడుకుందామండి. పక్షిరాజువై నీరెక్కలపై మోసితివి, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివి. యెహోవా నిన్ను మహిమా పరచెద స్తుతి గీతాలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా, నా నిలువెల్ల నిండి ఉన్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ఇది నా దేవుని వాగ్దానం చూసుకున్నామండి. మరి 107వ కీర్తన 38వ వచనం మనం చూసుకుందామండి. రండి. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధిక సంతాన అభివృద్ధి నొందిరి. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతాన అభివృద్ధి నొందిరి. ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు. ఇది నా వాగ్దానం అండి. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. మరి అధికముగా ఆశీర్వదించేవాడు, మరి మనల్ని దీవించే దేవుడై ఉన్నాడు కాబట్టి, మన సంతానాభివృద్ధి కూడా మరి చెందించే దేవుడు కాబట్టి ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభు యేసయ్య. ఇటు వాగ్దానాన్ని బట్టినైనా నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి కాపాడమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.